అందరికీ నమస్కారం. మహాభారతంలోని ఎన్నో అద్భుతమైన కథల్లో ఒకటైన అర్జునుడి తీర్థయాత్ర గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ 12 నెలల ప్రయాణంలో ఆయనకు ఎదురైన అనుభవాలు, ముఖ్యంగా ఆయన చేసుకున్న 3 ప్రేమ వివాహాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిన ఈ సామెతతోనే ఈ కథను మొదలుపెడితే చాలా బాగుంటుంది కదా. సరే మరి, మహాభారతంలోని ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం. మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, పాండవులు ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో, అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో అనుకోని ఒక సంఘటన వల్ల అర్జునుడు ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సొస్తుంది. ఉన్నట్టుండి ఒక బ్రాహ్మణుడు పరుగుపరుగున అర్జునుడి దగ్గరకొస్తాడు. తన పవిత్రమైన యాగం కోసం పెంచుకుంటున్న ఆవులను ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారని వాటిని ఎలాగైనా కాపాడమని వేడుకుంటాడు. ఇక్కడే అర్జునుడికి అసలు సమస్య ఎదురైంది. ఒకవైపు క్షత్రియ ధర్మం ప్రకారం బ్రాహ్మణుణ్ణి కాపాడాలి, కాని తన ఆయుధాలన్నీ అన్న ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న గదిలో ఉన్నాయి. ఆ గదిలోకి వెళ్తే సోదరుల మధ్య ఉన్న నియమాన్ని ఉల్లంఘించినట్లే. మరి ఆ నియమాన్ని అతిక్రమిస్తే శిక్ష ఏంటో తెలుసా? చాలా కఠినమైనది. ఏకంగా 12 నెలలపాటు తీర్థయాత్రకు వెళ్ళాలి. ఆ సమయంలో పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. క్షత్రియ ధర్మమే గొప్పదని భావించాడు. శిక్షకు సిద్ధపడి గదిలోకి వెళ్ళి ఆయుధాలు తెచ్చుకొని ఆవులను కాపాడాడు. ఆ తరువాత మాట ప్రకారం తీర్థయాత్రకు బయల్దేరాడు. సరే, ఇప్పుడు అర్జునుడి ప్రయాణంలో మొదటి మజిలీకి వెళ్దాం. పవిత్ర గంగానది ఒడ్డున స్నానం చేస్తుండగా అతనికొక ఊహించని మాయాజాలంతో కూడిన అనుభవం ఎదురవుతుంది. నాగలోకపు రాకుమారి ఉలూపి అర్జునుడి తేజస్సు చూసి మనసు పారేసుకుంది. వెంటనే తన మాయాశక్తులతో అతన్ని నీటి అడుగున ఉన్న తన నాగలోకపు అంతఃపురానికి తీసుకొచ్చేసింది. అక్కడ ఉలూపి అర్జునుడు ముందు ఒక గట్టి వాదన పెడుతుంది. నేను నీ ప్రేమలో పడ్డాను, నువ్వొప్పుకోకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను, నా చావుకి కారణం నువ్వే అవుతావు, ఆ పాపం నీకే తగులుతుంది అని తేల్చి చెప్పేసింది. ఆమె చెప్పిన కారణానికి అర్జునుడు కూడా ఒప్పుకోక తప్పలేదు. అలా ఉలూపిని వివాహం చేసుకున్నాడు. వాళ్లకి ఒక కుమారుడు కూడా పుట్టాడు. అందుకు బదులుగా ఉలూపి అర్జునుడికి ఒక అద్భుతమైన వరమిచ్చింది. ఇకపై నీటిలో ఉండే ఏ జీవి అయినా నీకు వశమవుతుంది అని. అలా తన తీర్థయాత్రను కొనసాగిస్తూ అర్జునుడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ మరో ఆసక్తికరమైన వివాహ ప్రతిపాదన అతన్ని పలకరించింది. మణిపుర రాజకుమారి చిత్రాంగదను చూసి అర్జునుడు ప్రేమలో పడతాడు. కాని ఆమె తండ్రి, ఆ రాజుగారు, వారి పెళ్లికి ఒక చాలా ముఖ్యమైన షరతు విధిస్తాడు. ఆ రాజుగారికి మగసంతానం లేకపోవడంతో, అర్జునా, నీకు నా కూతురికి పుట్టబోయే కొడుకు ఇక్కడే ఉండి మా రాజ్యాన్ని ఏలాలి అనే షరతు మీదనే పెళ్లికొప్పుకుంటాడు. అర్జునుడు ఆ షరతుకు అంగీకరిస్తాడు. వారికి బభ్రువాహనుడు అనే కుమారుడు పుడతాడు. ఈ బభ్రువాహనుడే చాలా సంవత్సరాల తర్వాత అర్జునుడి జీవితంలో ఒక కీలకమైన, చాలా నాటకీయమైన పాత్ర పోషిస్తాడు. ఇక అర్జునుడి 3వ వివాహం. ఇది ప్రేమ, మారువేషం, ఇంకా సాక్షాత్తు శ్రీకృష్ణుడి సహాయంతో పండిన ఒక అద్భుతమైన వ్యూహం. ఈ కథ చాలా సరదాగా ఉంటుంది. అవును, శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రను పెళ్లి చేసుకోవడం కోసం అర్జునుడు ఏకంగా ఒక సన్యాసి వేషం వేసుకుని ద్వారకకు వెళ్తాడు. అక్కడ బలరాముడి నమ్మకాన్ని కూడా గెలుచుకుంటాడు. ఆ స్వామీజీకి సేవ చేసే బాధ్యత సుభద్రకు అప్పగిస్తాడు బలరాముడు. కాని ఆయన తీక్షణమైన చూపులు చూసి సుభద్రకు ఎక్కడో అనుమానం మొదలవుతుంది. అప్పుడు సుభద్ర తెలివిగా ఒక పరీక్ష పెడుతుంది. స్వామీ, నాకు కీర్తిశాలి అయిన అర్జునుడితో పెళ్లి జరిగేలా దీవించండి అని అడుగుతుంది. తన ముందే మారువేషంలో ఉన్న వ్యక్తి గురించే అడిగిందన్నమాట. ఇంకేముంది, మారువేషం బయటపడిపోయింది. నేనే ఆ అర్జునుండి నీకోసమే ఇలా వచ్చాను అని నిజం చెప్పేస్తాడు. ఇక ఇద్దరూ శ్రీకృష్ణుడి సహాయంతో ద్వారక నుంచి పారిపోవడానికి పథకం వేస్తారు. వాళ్లు వెళ్ళిపోయిన తరువాత శ్రీకృష్ణుడు అన్న బలరాముడికి నచ్చజెప్తాడు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ల ప్రేమను గౌరవించి ఆశీర్వదించమని ఒప్పిస్తాడు. చూశారుగా అర్జునుడి తీర్థయాత్ర ఎంత సాహసోపేతంగా సాగిందో. అయితే ఇదంతా అయ్యాక కొత్త భార్య సుభద్రతో ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చిన అర్జునుణ్ణి చూసి ద్రౌపది ఎలా స్పందించింది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీని గురించి మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం.